విశాఖ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియపరుస్తున్నాను. అలాగే మన యూత్ కాంగ్రెస్ లీడర్స్ సతీష్, శివ, రామ్ సింగ్ అండ్ మన సిటీ ప్రెసిడెంట్ భగత్ గారు, అలాగే ఇన్ఛార్జీలు అయినటువంటి మన విశాఖ జిల్లా ఇన్ఛార్జీలు అందరికీ విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ఈ పార్టీ ఈ సమావేశానికి ఆహ్వానం పలుకుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు లక్రాజ్ రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లాకి వచ్చేయడం జరిగింది. ఈ జిల్లా పర్యటనలో ముఖ్య అంశాలు ఏంటంటే శక్తి అభియాన్, ఇంద్రా ఫెలోషిప్, అలాగే నౌకరీతో నషా నహీ అన్న కార్యక్రమం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మరి ఈ రెండు కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఎస్ఎంపీ మండల వార్డు స్థాయిలో మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాం. ఏదైతే నిరుద్యోగ సమస్య ఉన్నదో నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈ యువజన కాంగ్రెస్ కోరుతా ఉంది. మోడీ గారు 2 కోట్ల జాబ్ ఇస్తానని చెప్పారు డేటా. అలాగే యువతరంలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తానని చెప్పారు. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మన ఇండియాలోని మత్తు పదార్థాలు ఎక్కువ ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. యువకుల్ని నిరుద్యోగులు సమస్య ఉండడం వల్ల మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. మరి ఈరోజు మోడీ గారు తీసుకుంటే గుజరాత్ రోల్ మోడల్ స్టేట్ అని చెప్పేసి దాన్ని చూపించి ఈరోజు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. అదే గుజరాత్లో అదాని పోర్టులో సుమారు 1000 కోట్ల మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. మరి రోల్ మోడల్ ఏ విధంగా అదాని పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నింటిని కూడా అదానికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది మోడీ గారు. కానీ నిరుద్యోగ సమస్యను మాత్రం నిర్మూలించడం అంటే నిరుద్యోగ సమస్యను గురించి పట్టించుకోవట్లేదు. చేస్తున్నటువంటి సంక్షేమాన్ని వదిలేశారు దేశ ప్రజల కోసం. అలాగే కూటమి ప్రభుత్వంలో ఏదైతే వచ్చిందో ఎలక్షన్స్ ముందు విశాఖపట్నం జిల్లాలోనే విశాఖపట్నం పోర్టులో పెద్ద కంటైనర్తో మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు జగన్ గారు అన్నారు, ఈ వీళ్ళేమో చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది. మరి మీ ప్రభుత్వంలో దీని సంగతి ఏదైతే సిట్ లేకపోతే ఇంకోటి ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించి అది ఎవరితో నిలిపివేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అదానిని వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే నియమించాలి, ఏపీసీని వెంటనే నియమించాలి, ఏపీసీని వెంటనే నియమించాలి, ఏపీసీని వెంటనే నియమించాలి, ఏపీసీ వెంటనే నియమించాలి, అదానిని వెంటనే. To all the media persons here, to all the senior leaders here, and our Youth Congress, Andhra Pradesh Youth Congress members here. Today, as a part of our district tour, we are here in Visakhapatnam doing our district review meeting and raising up certain very important issues with which every citizen of India is suffering. The first part is that Indian Youth Congress is leading 2 very important campaigns. First is Shakti Abhiyan and Indra Fellowship, and the second one is Naukri Do Nasha Nahi. I just want to make this statement very bold and clear that Naukri Do Nasha Nahi, the campaign, surrounds with the idea that within 45 years, the unemployment rate is the highest right now in our country. Of having proper education and a skill set, they don't have proper employment. And Modi, before coming into the government and having the power, he promised the youth of the country that he is going to give more than 2 crores of job annually. They to do so. At the same time, recently, in the past few months, we could see that in Adani Port and in Gujarat state, which is considered as a role model to the entire India, they have seized. The agency have seized more than many hundreds kgs of cocaine and drugs. So basically, in spite of providing proper employment to the youth of the country, he is simply misleading and diverting all the youth towards drug addiction. We are going to have a huge protest to stop
Modi and we support Go Back Modi movement. We are going to also have a very big protest about the privatization of steel plant, and we say that in a collective voice that arrest Modani and have a proper disciplinary committee and joint action parliamentary committee to fact finding, and I wish the accused, the corrupt people will be punished by the law of the nation. Thank you so much.